హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా కానీ చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసుకోవచ్చు. చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా టమాటాలను ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి. గ్రేవీ బాగా చిక్కగా రావాలంటే ఆనియన్ని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా 2 మీడియం సైజువి కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, యాలకులు వేసుకోవాలి. ఇవి బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఎంత సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అంత చిక్కగా వస్తుంది. ఉల్లిపాయ కలరు గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనము ముందుగా దంచి పెంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసింది అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలా కుదరకపోతే రెడీమేడ్గా మార్కెట్లో దొరికే ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా ముక్కలను వేసి ఫ్లేమ్ని లోలో ఉంచి బాగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యాక ముందుగానే మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నటువంటి చికెన్ ఇందులో వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 10 మినిట్స్ బాగా వేగనివ్వాలి. చికెన్లో నుండి నీరు అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కారం 1 టీ స్పూను వేసుకొని తర్వాత సాల్ట్ను కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడిని కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. మనం ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసి ఉంచాం కాబట్టి రుచికి తగినంతగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడకటానికి సరిపడా నీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కూర మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూర రెడీ అయిపోతుంది. రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము కర్రీని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.